ఒక కమర్షియల్ సినిమాకి, అందులో తెలుగు సినిమాకి హీరో ఇంట్రడక్షన్ 20 నిమిషాలు లేట్ అన్నది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అండ్ మీరు అది ఈ సినిమాలో చేశారు. అది అనుకుని మీకు అలాంటి ఫీలింగ్ ఏం అనిపించలేదా, లేకపోతే ఎట్లా? అంటే అది ఇప్పుడు అన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది సార్. అట్లాగా అంటే కథ రాసుకున్నప్పుడు ఎక్కడో అది తెలుగు తక్కువతనం అయి ఉండొచ్చు, ఇగ్నరెన్స్ అది. అంటే ఏదో గొప్ప కథ చెప్తున్నాం, సో అప్పటికి హీరో ఇంకా పుట్టలేదుగా అనే ఒక ఇన్నోసెన్సే తప్ప, మరి హీరో పుట్టకపోతే మనం ఏం చేయగలం అనే ఇన్నోసెన్స్తో ముందుకు వెళ్ళిపోయాను. కానీ అంత లెక్క ఇలా లేదా కమర్షియల్ ఫార్ములాని మిస్ తప్పిద్దామని ఇన్ని లెక్క లేదు అసలు. అండ్ ఎన్టీఆర్ కూడా అదే ఫీలింగ్లో ఉన్నాడు, నా ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు అదే తప్ప. ఇది డౌట్ వచ్చుంటే కంటే ఆగేవాళ్ళం అండి ఒక క్షణం మేము కూడా. అది షీర్ ఇగ్నరెన్స్ అది. అది ఎవరికి తెలియకే అది. ఇది తెలిసి కూడా ఇది పండుద్ది అనే అంత గొప్ప మేధావులు అక్కడ లేరు, అంటే ఇంక్లూడింగ్ ఎన్టీఆర్. ఓకే, ఆయన శివ నేను లేకుండా బాగుంటుంది జాగ్రత్త అని కూడా ఆయన చెప్పలా. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంది సార్ ఆ కథ. కథ చెప్తున్నప్పుడే భలే ఉంది నాకు. ఒక అతను బాగా చదువుకున్నాడు, ఏంట్రా ఏం చేస్తానంటే లేదు మా అన్న బాగా కష్టపడ్డాడు, మంచి మెకానిక్ ఆయన. వినటానికి నాకు బాగుంది అది. ఆయన వచ్చి పట్టణం తీసుకొచ్చి అక్కడ పెద్ద పని లేదు, ఊళ్ళల్లో మెకానిక్ ఏం పని ఉంటుంది, ఎప్పుడో బండి వస్తుంది. పట్టణం వస్తే కొంచెం బళ్ళు ఎక్కువ ఉంటే మంచి పని దొరుకుతుంది అనుకున్నా, గ్యారేజ్ పెట్టించాడు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, కొంచెం ఊరు మనుషులు అవడంతో టక్కున వెళ్ళిపోయారు, ఆవేశంలో చంపేశారు ఎవరినో, ఫేమస్ అయిపోయారు, జనం ఇక్కడికి వస్తున్నారు. ఇది కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అమ్మ ఏంటిది ఇంకా హీరో రాలేదా అనేంత మూడ్ లేదు లక్కీగా. ఇన్ దట్ కేస్ ఎన్టీఆర్ ఈజ్ రియల్లీ గ్రేట్ అన్నట్టు, ఎందుకంటే ఒప్పుకున్నాడు. అంటే అదే అంటే ఒప్పుకునే అవకాశం కూడా రాలేదు అసలు. కథనే చేసాడు, గొప్ప విషయం. భలే ఉంది సినిమా అన్నాడే తప్ప సినిమా చూసుకున్న తర్వాత కూడా ముందు కనీసం కథ విన్నప్పుడు ఏంటంటే వినడానికి బాగుంది కాబట్టి, కథ చూసినప్పుడు కూడా నేను ఇంకా రాలేదు ఏంటనే అడగలే అసలు. మరి అది ఆయనకు తెలిసి మమ్మల్ని అడగలేదా బాగుంది కదా అని. బట్ మా టీం మాత్రం తెలుగు తక్కువతనమే, ఇగ్నరెన్స్ తెలిసి చేసింది కాదు. అదే అంత అసలు అంత ఆలోచించలేదు సార్. చాలా జెన్యూన్గా ఉన్నారు అసలు. కాదు అది రివ్యూస్లో చూసినప్పుడు ఆలోచించాను తప్ప టీం ఎవరు సార్ పావుగంట రాలేదేంటి హీరో అసలు అది కనపడలా. కరెక్ట్. ఆ తర్వాత డిస్కషన్ పెట్టుకున్నాం, తెలుసు తెలియక చేసాం కానీ అని. కొంచెం కాలిపోయేదిరా అని అనుకున్నాం.